మన జీవితంలో ఒక్కొక్కసారి అంతా గందరగోళంగా అనిపిస్తుంది కదా. అప్పుడు దారి చూపించే ఒక వెలుగు కావాలనిపిస్తుంది. సరిగ్గా అలాంటి ఒక వెలుగు గురించే మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. 1968 డిసెంబర్ నాటి అఖండ జ్యోతి పత్రికలోని కాలాతీతమైన జ్ఞానంలోకి ఓసారి తొంగుచూద్దాం. ఇన్నేళ్లు గడిచినా సరే ఈ బోధనలు ఈరోజు మనకు ఎలా ఉపయోగపడతాయో చూద్దాలా. అసలు ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మనకందించింది ఎవరో తెలుసుకోవాలి కదా. మరెవరో కాదు, యుగరిషి పండిత్ శ్రీరామ్ శర్మ ఆచార్యగారు. వారి మాటలు అప్పట్లో లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చాయి. ఇప్పుడు ఈరోజు మనకు కూడా స్ఫూర్తినిస్తాయనడంలో సందేహం లేదు. సరే, మరి ఈరోజు మన చర్చలో ఏమేమున్నాయో చూద్దాం. ముందుగా జ్ఞానం యొక్క అఖండ జ్యోతి గురించి, తర్వాత ఆత్మ, దైవం లాంటి పునాదుల గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత మన జీవన సూత్రాలు, ప్రపంచంలో మన పాత్ర, ఇంకా ఆశాజనక భవిష్యత్తు గురించి, చివర్లో ముఖ్య బోధనల సారాంశాన్ని చూద్దాం. పదండి మొదలు పెడదాం. మొదటిగా జ్ఞానం యొక్క అఖండ జ్యోతి అంటే ఈ పత్రికలోని బోధనలు కాలంతో సంబంధం లేకుండా ఈనాటి మన జీవితాలకు కూడా ఎలా వర్తిస్తాయో చూద్దాం. ఇది నిజంగా ఒక టైమ్లెస్ గైడ్ లాంటిది. ఏదైనా ఒక పెద్ద భవనం కట్టాలంటే దానికి పునాది చాలా బలంగా ఉండాలి కదా. అలాగే మన ఆధ్యాత్మిక జీవితానికి కూడా కొన్ని ప్రాథమిక సత్యాలనేవి పునాదిలాంటివి. మరి ఆ పునాదులైన ఆత్మ, దైవం గురించి ఈ పత్రిక ఏం చెబుతుందో తెలుసుకుందామా? అసలు మనం ఎక్కడ్నుంచి వచ్చాం? మన ఉనికికి అర్థమేంటి? ఇలాంటి ప్రశ్నలు మనందరికీ వస్తూ ఉంటాయి. కరెక్టే కదా. అఖండ జ్యోతిలోని ఒక ముఖ్యమైన వ్యాసం ఆత్మ ఉనికికి కొన్ని రుజువులు అనే అంశంపై దృష్టి పెడుతుంది. ఇంతకీ ఆ రుజువులేంటో ఇప్పుడు చూద్దాం. సరే, ఆత్మ ఉనికి అంటున్నారు. ఇంతకీ ఆత్మ అంటే ఏంటి? ఈ పత్రిక చాలా స్పష్టంగా చెబుతోంది. అది మన కంటికి కనిపించే ఈ శరీరానికి అతీతంగా ప్రతి జీవి లోపల ఉండే ఒక శాశ్వతమైన, చైతన్యవంతమైన దివ్య జ్యోతి. సింపుల్గా చెప్పాలంటే మనలోని దైవాంశ. మనలోని ఆత్మ గురించి తెలుసుకున్నాం. సరే, మరి తర్వాత అడుగేంటి? అదే పరమాత్మతో కనెక్ట్ అవ్వడం. ఆ దైవంతో మన సంబంధాన్ని ఎలా బలోపేతం చేసుకోవాలో ఈ పత్రిక చక్కగా మార్గనిర్దేశం చేస్తుంది. మన జీవితం ఈ ఒక్క జన్మతోనే అయిపోతుందని అనుకుంటాం. కాని ఈ పత్రిక ప్రకారం అది నిజం కాదు. పునర్జన్మ, కర్మఫలం ఇవి రెండూ ఆత్మ చేసే సుదీర్ఘ ప్రయాణంలో చాలా ముఖ్యమైన భాగాలు. మనం చేసే పనులే మన తర్వాతి ప్రయాణాన్ని నిర్దేశిస్తాయని అంటారు. ఇప్పటిదాకా సిద్ధాంతాల గురించి మాట్లాడుకున్నాం. అంతా బాగానే ఉంది. కాని వీటిని మన రోజువారీ జీవితంలో ఎలా ఆచరించాలి? అదే కదా అసలు విషయం. సరే, ఇప్పుడు ఉన్నతమైన జీవితాన్ని గడపడానికి అవసరమైన కొన్ని ప్రాక్టికల్ ప్రిన్సిపుల్స్ గురించి తెలుసుకుందాం. ఒకరు ప్రపంచాన్ని ఎలా చూస్తారో ప్రపంచం వాళ్లకు అలాగే కనిపిస్తుంది. ఎంత శక్తివంతమైన మాట కదా ఇది. మన ఆలోచనా విధానమే మన రియాలిటీని ఎలా మారుస్తుందో ఇప్పుడు చూద్దాం. ఎక్కడ చూడండి, భౌతికవాద దృష్టితో చూస్తే మనకు అన్ని అడ్డంకులు, సమస్యలే కనిపిస్తాయి. అదే ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే ప్రతి దాంట్లో ఒక అవకాశం, ఒక పాఠం కనిపిస్తుంది. అంటే మనం చూసే కోణాన్ని బట్టే మన అనుభవం పూర్తిగా మారిపోతుందన్నమాట. వినడానికి ఎంత బలంగా ఉందో చూడండి. సత్యంలో 1000 ఏనుగుల బలముంటుందట. ఇది కేవలం ఏదో మాట వరుసకు చెప్పేది కాదు. నిజాయితీగా, సత్యంతో జీవించడం వల్ల మనకొచ్చే అంతర్గత శక్తికి ఇదొక నిదర్శనం. ఆ 1000 అనే సంఖ్య, దాని పక్కనే ఆ స్థిరమైన పర్వతం, ఇవి రెండు దేనికి సంకేతమంటే సత్యం ఎంత కదలికలేనిదో, ఎంత శక్తివంతమైనదో చెప్పడానికి. ఇది మనకెంతో ధైర్యాన్నిచ్చే ఒక సింబల్. మనం ఆనందం కోసం, శాంతి కోసం ఎక్కడెక్కడో వెతుకుతాం. కాని అసలైన నిజమేంటంటే అవన్నీ మన చేతుల్లోనే ఉన్నాయి. మన స్వర్గాన్ని మనమే సృష్టించుకోవాలి. అద్భుతంగా ఉంది కదా ఈ ఆలోచన. సూత్రాలు తెలుసుకున్నాం. ఇప్పుడు వాటిని చేతల్లోకి, అంటే యాక్షన్లోకి ఎలా తీసుకురావాలో చూద్దాం. ఎందుకంటే ఆధ్యాత్మికత అంటే కేవలం ఆలోచించటం కాదు, ఆచరించటం కూడా. మన పనుల్లో మన ఆధ్యాత్మికతను ఎలా ప్రతిబింబించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. చాలామంది అనుకుంటారు ఆధ్యాత్మికత వేరు, మన రోజువారీ భౌతిక జీవితం వేరు అని. కాని అఖండ జ్యోతి ఏం చెప్తోందంటే ఈ రెండిటిని కలిపి జీవించాలి. ఒకే చెట్టుకు వేర్లు, కొమ్మలు వెలాగో మన జీవితానికి ఈ రెండూ అంతే ముఖ్యం. రెండిటిని బ్యాలెన్స్ చేసినప్పుడే జీవితం సార్థకమవుతుంది. ఇప్పుడు కొంచెం లోతైన విషయానికి వద్దాం.
మన లోపల దాగి ఉన్న ఒక అద్భుతమైన శక్తిని జాగృతం చేయడం గురించి. దీన్నే కుండలీనీ శక్తి అంటారు. పేరు వినడానికి కొంచెం కష్టంగా అనిపించొచ్చు, కాని ఈ పత్రిక దీన్ని చాలా సులభమైన పద్ధతిలో వివరిస్తుంది. ఈ శక్తిని జాగృతం చేయడానికి ఒక పద్ధతి ఉంది. 3 స్టెప్స్ అన్నమాట. ఫస్ట్, మన శరీరాన్ని మనసుని శుభ్రపరచుకోవాలి. తర్వాత కాన్సంట్రేషన్ ప్రాణాయామంతో మనసుని అదుపులోకి తెచ్చుకోవాలి. ఇక ఫైనల్గా నిస్వార్థ సేవ చేస్తూ మన శక్తిని సమాజం మంచి కోసం ఉపయోగించాలి. మన ఎదుగుదల మనకు చాలా ముఖ్యం. కాని మనం ఒంటరిగా ఎదగలేం కదా, మనం సమాజంలో భాగం. అందుకే ఈ బోధన ఏం చెప్తోందంటే, మన అభివృద్ధి సమాజ అభివృద్ధితో ముడిపడి ఉంది. అందరం కలిసి ఎదిగినప్పుడే అది నిజమైన పురోగతి అవుతుంది. ఇంత లోతైన జ్ఞానం మనల్ని ఎలాంటి భవిష్యత్తు వైపు నడిపిస్తోందో ఇప్పుడు మనం ఈ పత్రికలోని ఆశావాదం గురించి మాట్లాడుకుందాం. మానవాళికి ఒక మంచి భవిష్యత్తు ఉంటుందని ఇది ఎలా చెబుతోందో చూద్దాం. మన సంతృప్తికరమైన గతం మరియు ఆశాజనక భవిష్యత్తు, ఈ ఒక్క శీర్షిక చాలు ఈ పత్రికలోని పాజిటివ్ వైబ్ ఏంటో చెప్పడానికి. మన గతం ఎంతో గొప్పది, దాని ఆధారంగా మనం ఒక అద్భుతమైన భవిష్యత్తును నిర్మించుకోగలమని ఇది మనకు భరోసా ఇస్తోంది. సరే, మన ఈ అద్భుతమైన ప్రయాణంలో చివరి అంకానికి చేరుకున్నాం. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న విషయాల్లోంచి ముఖ్యమైన పాయింట్స్ని ఒక్కసారి క్విక్గా చూద్దాం. మనం నేర్చుకున్న ముఖ్యమైన విషయాలు ఏంటంటే, 1. ఆత్మ శాశ్వతమైనది, అది ఒక దైవిక వాస్తవికత. 2. మనం ప్రపంచాన్ని చూసే విధానమే మన ప్రపంచాన్ని నిర్మిస్తుంది. 3. సత్యానికి అపారమైన శక్తి ఉంది. 4. ఆధ్యాత్మిక జీవితాన్ని భౌతిక జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. చివరిగా, మన ఎదుగుదల సమాజం ఎదుగుదలలోనే ఉంది. ఈ సూత్రాలు మనకు ఖచ్చితంగా దారి చూపిస్తాయి. మరి ఇన్ని కాలాతీత సూత్రాలలో ఈ రోజు మన మార్గాన్ని ప్రకాశవంతం చేయగలది ఏది? ఈ ప్రశ్న గురించి ఒక్కసారి ఆలోచించండి. ఈ జ్ఞానాన్ని మన జీవితంలోకి ఆహ్వానిస్తే మనలో ప్రతి ఒక్కరూ ఒక అఖండ జ్యోతిలా వెలగగలరు. ధన్యవాదాలు.